హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. మళ్ళీ ఒక 3 మిర్చి కట్ చేసుకోవాలి. టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కాకపోతే ఇప్పుడు కాదు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం మిర్చి కూడా కట్ చేసుకున్నాం. నేనైతే పొడుగుగా కట్ చేసుకున్నాం, మీరు చిన్న కూడా కట్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది మేమైతే పొడుగుగా కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా 3 అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ముట్టించేసుకొని ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తాను చూడండి. బగారాకు, స్టార్ పువ్వు, ఇలాచి, లవంగాలు ఇవి మంచిగా వేగేలా చూసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. మూత పెట్టుకొని వేసుకోవడం బెస్ట్. చూస్తారు కదా ఎలా జీలుతుందో ఆయిల్. సో కొంచెం సేఫ్టీగా ప్యాన్ మూత పెట్టుకొని వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ వేయడం చూపించడం మర్చిపోయినా, ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యే వరకు కొంచెం మనం అట్లా కలుపుకుంటూ ఉండాలి. వేయమ్మా, ఇంకా చేసేది ఇంకా పొయ్యి ఎంత పోయమ్మా ఏమది ఇది అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేది మనకి లైట్ బ్రౌన్ అయినాయి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం తగినంత పసుపు. ఇప్పుడు అల్లము పసుపు కొంచెం కలుపుకోవాలి. అల్లం అనేది మనకు అల్లం వాసన పోయేంత వరకు కలుపుకోవాలి, ఒక 2 మినిట్స్. తర్వాత చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చికెన్ వేసేసుకొని తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి నీట్గా, స్లోగా. అప్పుడైతేనే పడుతుంది మనకి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను, అలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము. మనం ఉప్పు కారం రెండు ఒకటేసారి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము ఫస్ట్ ఉప్పు వేసి తర్వాత కారం వేస్తాము. అది మన ఇష్టం అన్నమాట. ఉప్పు వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొంచెం మళ్ళీ ఉడికించుకొని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా టమాటా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు టమాటా యాడ్ చేసేసుకున్నాం ఇందులో. సో టమాటా వేసాం కాబట్టి వాటర్ అయినా అవసరం ఉండదు మనకి. వాటర్ వేస్తే కొంచెం కౌసు వాసన వస్తుంది. సో వాసన రాకుండా మనం బెస్ట్ ఏంటంటే టమాటా వేసుకొని ఉడికించుకోవడం ఇంకా బెస్ట్. మంచి గ్రేవీ వస్తుంది. టమాటా మొత్తం నీట్గా కలిపేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుందాం. చూస్తారు కదా టమాటా అనేది ఉడికింది. మనకి ఏంటంటే అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు మంచిగా ఉంటుంది, లేదంటే మాడిపోతూ ఉంటుంది. చూసుకొని చెక్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఏమైతే ఎవరెస్ట్ వాడతామో మాకు అదే నచ్చుతుంది. ఎవరిష్టం వాళ్ళే. గరం మసాలా కూడా వాడవచ్చు చికెన్ మసాలా లేకపోతే. చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తే మనకి ఏంటంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది.
మసాలా యాడ్ చేసుకొని కలుపుకోకుండా అలానే ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మసాలా అనేది ముక్కలకి మంచిగా అంటుతుంది. మళ్ళీ ఓపెన్ చేసేసుకొని మనం 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఇలా నీట్గా. అప్పుడు మనకు ముక్కలకి అనేది మొత్తం మసాలా బట్టి గ్రేవీగా మంచిగా టేస్టీగా అవుతుంది. చూడండి, మనం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని మనం దింపేసుకోవడమే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా గుమ్మ గుమ్మలు ఆడుతుంది. మా దగ్గర అయితే చికెన్, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను చికెన్ కర్రీ, నాకు చాలా ఫేవరెట్ అది. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అందరూ.